ఇంకొక ప్రాజెక్ట్ డెఫినెట్లీ ఇది మీకు కావాల్సిందే కూడా అవ్వచ్చు. హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు దిస్ న్యూ వీడియో. ఈ వీడియోలో విజయవాడ కేసర్పల్లి దగ్గర ఉన్నటువంటి ఒక 16 ఏకర్ విల్లా కమ్యూనిటీ ప్రాజెక్ట్ లో బ్రహ్మరిషి హోమ్స్ వాళ్ళు 3 BHK లగ్జూరియస్ ఫ్లాట్ అంటే జనరల్ గా మనకు ఒక గ్రూప్ హౌసెస్ లాగా కాదు, ఫ్లోర్ కి ఒకటే ఫ్లాట్. ఎంత హాయిగా ఉంటుందో. ఈ ఫ్లాట్స్ ఏంటి, అసలు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్యూనిటీస్ ఏంటి, లగ్జూరియస్ విల్లా ప్రాజెక్ట్స్ లాగా హైలైట్ చేస్తున్నారు. అసలు దీనికి సంబంధించిన హైలైట్స్ ఏంటి, అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు బ్రహ్మరిషి హోమ్స్ కి సంబంధించి డైరెక్టర్ సాహితీ యార్లగడ్డ గారు మనతో జాయిన్ అవుతున్నారు. ఒక్కసారి కనెక్ట్ అవుదాం. హాయ్ సాహితీ గారు, ఎలా ఉన్నారు? గుడ్ అండి, ఫైన్. సాహితి గారు, మనం ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడే ముందు అసలు మీరు ఇంత యంగ్ ఏజ్ లో హౌ కమ్ యు ఆర్ ఇంటూ దిస్ రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్, ఎట్లా ఇదంతా? సో బేసిక్ గా నేను ఆర్కిటెక్ట్ అండి. ఐ డిడ్ మై బ్యాచులర్స్ ఇన్ విజయవాడ అండ్ మాస్టర్స్ ఇన్ హైదరాబాద్. ఆల్రెడీ హైదరాబాద్ లో మాకు ఒక ఆర్కిటెక్చర్ ఫర్మ్ ఉంది. నేను ఆల్రెడీ 4 years నుండి రన్ చేస్తున్నాను. దానిలో ఆల్రెడీ ప్లానింగ్, ఇంటీరియర్స్, ఎగ్జిక్యూషన్స్ అన్ని మేము మా కంపెనీ నుండి చేస్తున్నాము. సో ఇప్పుడు ప్లానింగ్, ఆర్కిటెక్చరే కాకుండా కన్స్ట్రక్షన్ సైడ్ కూడా మాకు ఫస్ట్ నుండి ఇంట్రెస్ట్ ఉంది. అందుకనే మేము కన్స్ట్రక్షన్ సైడ్ లో కూడా దిగిపోవాల్సి వచ్చిందండి. అంటే బేసికల్లీ ఆర్కిటెక్ట్ బై ప్రొఫెషన్ కాబట్టి మీకు ఇంకా కొంచెం అవుతుంది ఈజీగా. సో ఈ బ్రహ్మరిషి హోమ్స్ ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుందాం అండి. ఒకసారి లోపలికి వెళ్తూ చూస్తూ డీటెయిల్ గా. ఇది వచ్చేసరికి 16 acres లో 450 square yards లో మనం అపార్ట్మెంట్ కన్స్ట్రక్ట్ చేస్తున్నామండి. ఈ అపార్ట్మెంట్ వచ్చేసరికి మనకి G+5 floors ఉంటది. ఫ్లోర్ కి ఒకటే ఫ్లాట్ ఉంటదండి. ప్రెసెంట్ అయితే బ్రిక్ వర్క్ జరుగుతుందండి మనకి ఫ్లాట్స్ లో. ఇది మొత్తం అన్ని 3 BHK ఫ్లాట్స్ అండి. సో అన్ని ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ ఉంటాయి మన దగ్గర. సో డ్యూయల్ హాల్ ఉంటది అండ్ మనకి 3 బాల్కనీస్ వస్తాయి అండ్ సపరేట్ పూజా రూమ్ ఉంటది. ఇప్పుడు ఇదంతా పూజా రూమ్ వస్తుంది. ఇక్కడ డైనింగ్ స్పేస్ వస్తుంది అండ్ కిచెన్ అటు సైడ్ వస్తుందండి. ఓకే, బాగా స్పేషియస్ కిచెన్ ఇచ్చారండి. సర్వెంట్ రూమ్, సర్వెంట్ వాష్ రూమ్ కూడా వస్తుంది. సర్వెంట్ రూమ్ కూడా డీసెంట్ స్పేస్ లో ఉంది. సో మనము ఇక్కడ ఇంకొక పౌడర్ రూమ్ కూడా ఇచ్చామండి. సో అవుటర్స్ ఎవరైనా వచ్చినా వాళ్ళు యూజ్ చేసుకోవడానికి డైనింగ్ కి హ్యాండ్ వాష్ అండ్ చిన్న పౌడర్ రూమ్ కూడా వస్తుందండి. ఓకే, సో ఇది వచ్చేసరికి మనకి గెస్ట్ బెడ్రూమ్ అండి. దానికి అటాచ్డ్ వాష్ రూమ్, ఇక్కడ డ్రెస్సింగ్ యూనిట్ వస్తుంది. ఇప్పుడు ఎట్లా అండి, ఇంటీరియర్స్ కూడా మనమే చేయించి ఇస్తామా? లేదండి, మనం ఓన్లీ సీలింగ్స్ వరకు చేస్తున్నాము. ఇంకా మిగతా ఏం ఇంటీరియర్స్ ఏవి మనం చేయట్లేదు. ఒకవేళ క్లయింట్ గనక కావాలి అనుకుంటే మనం చేసి ఇస్తాము. సో ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి ఇంకొంచెం పెద్ద డ్యూయల్ విండోస్ వస్తాయి. ఇది కొంచెం పెద్ద సైజ్ రూమ్ అన్నమాట. కబోర్డ్స్ మొత్తం వాకింగ్ క్లోజెట్ ఇచ్చి దానికి అటాచ్డ్ వాష్ రూమ్ ఇచ్చి డ్రై అండ్ వెట్ సెపరేషన్ ఉంటదండి. ఇది వచ్చేసరికి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇది మొత్తం రూమ్, దానికి వాష్రూమ్. ఇది కూడా డ్రై అండ్ వెట్ సపరేట్ గా ఉంటది. వీళ్ళకి బాల్కనీ వస్తుంది. దగ్గర ఒక 3 బాల్కనీలు ఇచ్చారు. 3 బాల్కనీస్ అండి. సో ఇప్పుడు బ్రహ్మరిషి హోమ్స్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్న ఈ అపార్ట్మెంట్స్, లగ్జూరియస్ 3 bedroom అపార్ట్మెంట్స్ లో ఈ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నటువంటి అన్ని అడ్వాంటేజెస్ వీళ్ళు కూడా అవైల్ చేసుకోవచ్చా? తప్పకుండా అండి. సో ఎవరైతే మన దగ్గర ఫ్లాట్ తీసుకుంటారో ఈ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న అన్ని ఎమ్యూనిటీస్ ఈ ఫ్లాట్ తీసుకున్న వాళ్ళందరూ యాక్సెస్ చేయొచ్చు అండి. క్లబ్ హౌసే కానీ, వాకింగ్ ట్రాక్సే కానీ, క్రికెట్ నెట్సే కానీ అండ్ కిడ్స్ ప్లే ఏరియా, యాంఫీ థియేటర్ అందరూ అన్ని యూజ్ చేసుకోవచ్చు. మనకి రఫ్ గా ఇలా గనుక చూస్తే మీరు కొంచెం డిమార్కేట్ చేయొచ్చా అండి? మనకి క్లబ్ హౌస్ ఎక్కడ వస్తుంది, వాకింగ్ ట్రాక్స్ ఎక్కడ వస్తాయి, అట్లా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చా? సో మనకి రోడ్ మొత్తం ఇంకా వాకింగ్ ట్రాక్స్ కింద డెవలప్ చేస్తున్నారండి. సో ప్రెసెంట్ కన్స్ట్రక్షన్ లో ఉంది కాబట్టి కొంచెం టైం పడుతుంది. బట్ వాకింగ్ ట్రాక్స్ అనేది మొత్తం ఇక్కడ యాక్సెస్ ఉంది. అండ్ మనం దీని బ్యాక్ సైడ్ అనేది క్లబ్ హౌస్ వస్తుందండి. దీని బ్యాక్ సైడ్ మనం ఆ బాల్కనీలోకి వెళ్ళి చూద్దాము. ఇక్కడ మనకి అక్కడ కనిపిస్తుంది ఏంటంటే కిడ్స్ ప్లే ఏరియా అండ్ యాంఫీ థియేటర్ అండి. ఈ మధ్యలో ఉన్న ఏరియా అంతా పార్క్ అండి. అండ్ అటు సైడ్ వచ్చేసరికి ఏమో క్రికెట్ నెట్స్, బ్యాడ్మింటన్ కోర్ట్స్ అవన్నీ మనకు ఉన్నాయండి. అచ్చా, సో అండ్ ఒక టెంపుల్ కూడా ఉంది మనకి. బాబా టెంపుల్ కూడా ఉందండి. అంటే ఇప్పుడు మీరు ఇది హ్యాండ్ ఓవర్ ఎప్పుడు చేస్తున్నారు? మేము ఆగస్ట్ కి చేస్తున్నామండి. మరి మొత్తం ఇవన్నీ ఇప్పుడు మీరు చెప్పిన డెవలప్ అవ్వాలంటే టైం పడుతుందా? సో మాక్సిమం అన్ని డెవలప్ అయినాయి అండి. ఒక వాకింగ్ ట్రాక్స్ మాత్రమే కొంచెం కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కాబట్టి కొంచెం స్లోగా ఉంది. మిగతా అన్ని డెవలప్ అయిపోయి ఉన్నాయండి. ఇప్పుడు మనం లొకేట్ చేసినటువంటి కేసర్పల్లి దగ్గర ఎయిర్పోర్ట్ నుంచి చాలా దగ్గర అయినటువంటి లొకాలిటీ జస్ట్ 5 minutes అండి. విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి బెన్ సర్కిల్ వెళ్ళాలన్నా జస్ట్ 20 minutes అండి ఇక్కడ నుండి.
అండి. అండ్ మనకి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంది, అవన్నీ కూడా 10 to 15 minutes లోపలే ఉన్నాయి. అండ్ హాస్పిటల్స్ అన్ని కూడా చాలా గ్రోయింగ్ కారిడార్ అనే చెప్పొచ్చు మనం కేసర్పల్లికి తీసుకుంటే. సో ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకున్నా సరే డెఫినెట్లీ ఫ్యూచర్ లో మనకి రిటర్న్స్ వచ్చే ప్లేస్ ఇది అని అంటారు. సో బుకింగ్స్ అన్ని స్టార్ట్ చేశారా? బుకింగ్ స్టార్ట్ చేసామండి, ఆల్మోస్ట్ ఫిల్లింగ్ అవుతున్నాయి, ఇంకా 3-4 ఫ్లాట్స్ ఉన్నాయి మనకి ఇంకా. సో మరి వింటున్నారు కదండి, బుకింగ్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. ఇదేంటంటే 5 floors లో ఒక్కొక్క ఫ్లోర్ లో ఒక్కొక్క ఫ్లాటే. సో ఆల్రెడీ 1-2 అయిపోయినాయి, ఇంకా 3-4 ఉన్నాయి. కాబట్టి మీరు ఇమ్మీడియట్ గా ఇఫ్ యూ రియలీ లైక్ దిస్ ప్లేస్, స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేయండి అండ్ ఒకసారి వచ్చి చూసుకోండి. హ్యావ్ యువర్ వర్డ్ అండ్ హ్యావ్ యువర్ టాక్ అండ్ గెట్ ఇట్ డన్. ఇదైతే చాలా 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 బాగుంది. ఇంకేమన్నా ప్రాజెక్ట్స్ చేస్తున్నారా? చేస్తున్నామండి, ఇదే గేటెడ్ కమ్యూనిటీలో మనం ఇంకొక ప్రాజెక్ట్ కూడా చేస్తున్నాము. అది వచ్చేసరికి 15 ఫ్లాట్స్, లగ్జరీ ఫ్లాట్స్ అండి. మనం ఒకసారి వెళ్ళి అది కూడా చూద్దాం. ఒకే గేటెడ్ కమ్యూనిటీలో మీ సెకండ్ ప్రాజెక్ట్, ఫస్ట్ దానికి సెకండ్ దానికి డిఫరెన్స్ ఏంటి సాహితి గారు? సో ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చేసరికి స్టాండ్ అలోన్ బిల్డింగ్ అండి, ఫ్లోర్ కి ఒక్కటే ఫ్లాట్ ఉంటది. 5 floors 5 ఫ్లాట్స్. సో ఇప్పుడు మనం సెకండ్ ప్రాజెక్ట్ వచ్చేసరికి 1500 square yards అండి. అది మొత్తం ఫ్లోర్ కి 3 ఫ్లాట్స్, 15 ఫ్లాట్స్ ఉన్న ప్రాజెక్ట్. అది టోటల్లీ లగ్జరీ ఫ్లాట్స్ అండి. అది 4th floor 5th floor అందులో స్కై విల్లాస్ చేస్తున్నామండి. స్కై విల్లాస్ అంటే ఆ ఎయిర్పోర్ట్ వ్యూ అంతా, ఫ్లైట్స్. అవును, మనకి అందుకే దాని పేరు కూడా పరమ ఏరోస్కేప్ అని పెట్టాము. టాప్ కి వెళ్తే మనకి ఎయిర్పోర్ట్ వ్యూ కనిపిస్తుంది. సో అందుకనే ఆ 4th floor 5th floor మాత్రం చాలా లగ్జరీగా చేస్తున్నామండి. అంటే మిగిలినవి 3 floors వరకు కూడా అది ఎకనామికల్ గా అందరికి హెల్ప్ అయ్యేటట్టు. అది జనరల్ 3 bedroom ఫ్లాట్స్ అండి. 4th floor 5th floor వచ్చేసరికి మనకి విల్లా ప్రాజెక్ట్ అండి. అండ్ విజయవాడలో ఫస్ట్ టైం మనం అలా 4th floor 5th floor కలిపి అపార్ట్మెంట్ లోనే విల్లా కూడా చేస్తున్నాం. ఇక్కడ ఇంకా ఫౌండేషన్ స్టేజ్ లోనే ఉంది కదా? అవునండి, ఇది రీసెంట్ గా స్టార్ట్ చేసాము. ఫౌండేషన్స్ అయ్యి ప్లింత్ బీమ్ కి రెడీగా ఉందండి. అంటే ఇది హ్యాండ్ ఓవర్ చేయడానికి ఎంత టైం? ఇది 1 year పడుతుంది. ఈజీగా 1 year పడుతుంది మనకి. సో బేసికల్ గా బ్రహ్మఋషి వాళ్ళది ఇక్కడ ఈ 16 acres ఆఫ్ గేటెడ్ కమ్యూనిటీ ఏరియా స్పేస్ లో అండి. ఇందాక మనం చూసింది ఒక ప్రాజెక్ట్, ఇది సెకండ్ ప్రాజెక్ట్. ఇక్కడ ఏంటంటే టోటల్ గా 15 ఫ్లాట్స్, అంటే 3 ఫ్లాట్స్ పర్ ఈచ్ ఫ్లోర్ రావడం జరుగుతుంది. అండ్ 4th and 5th వచ్చేసి ఎక్స్ట్రా లగ్జూరియస్ గా అన్నమాట. విల్లా స్టైల్లో ఉంటుంది, గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నట్టు ఉంటుంది. అండ్ అలాగే అపార్ట్మెంట్స్, అంటే 1, 2, 3 floors వచ్చేసి అపార్ట్మెంట్స్, 4 and 5 వచ్చేసి మనకి విల్లాస్ అన్నమాట. ఎటు ఫౌండేషన్ స్టేజ్ లోనే ఉంది కదండి. ఇప్పుడు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఏమైనా ఆఫర్లు ఉన్నాయా మీ దగ్గర? ఎవరైతే మన గ్రూప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ లో ఫ్లాట్ తీసుకుంటారో వాళ్ళకి March 1st వరకు ఫ్రీ రిజిస్ట్రేషన్ ఉందండి. లేదు అంటే 10 grams గోల్డ్ కాయిన్ అండి. ఏదర్ ఆఫ్ ద ఆఫర్ కస్టమర్ చూస్ చేసుకోవచ్చు. మీకు గనక ఈ కాన్సెప్ట్ నచ్చితే చక్కగా మీరు కూడా వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ ఇంకా ఇది స్టార్టింగ్ స్టేజ్ లోనే ఉంది కాబట్టి యాజ్ సాహితి గారు చెప్పినట్లుగా మనకి కొంచెం బెటర్ ప్రైస్ కూడా వచ్చే ఆస్కారం ఉండొచ్చు. యాక్చువల్లీ అండి, బీయింగ్ అ ఉమెన్, ఇంత ఛాలెంజింగ్ ప్రొఫెషన్ లో మీరు ఎంత సక్సెస్ఫుల్ గా రన్ అవడం చాలా హ్యాపీగా ఉంది. బట్ ఐ హర్డ్ దట్ బ్రహ్మఋషి హోమ్స్ లో మీతో పాటు ఇంకొక డైరెక్టర్ కూడా ఉన్నారు అని. వారి రోల్ ఏంటండి? సో ఇంకొక డైరెక్టర్ కూడా ఉన్నారండి. ఆయన పేరు వచ్చేసరికి అరవింద్ అరస్వెల్లి అండి. హీ డిడ్ హిస్ MBA in US and PhD here only. సో ఆయన చాలా డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో అండి. హీ రన్స్ ఎక్సెల్లా ఎడ్యుకేషన్ గ్రూప్. US లో IT కంపెనీస్ ఉన్నాయి. అండ్ ఇంకో బ్రహ్మఋషి హోమ్స్, ADBC ఛానల్ అండ్ ఓన్ ట్రస్ట్ కూడా ఉందండి. సో హీ వాజ్ ఇన్ టు డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో లాగా చెప్పొచ్చు మనం. సో బేసికల్ గా మనం ఒక గ్రూప్ ని నమ్మేటప్పుడు వాళ్ళ చరిత్ర అండ్ వాళ్ళు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇవన్నీ కన్సిడర్ చేస్తాం. కాబట్టి అరవింద్ గారు కానీ మీరు కానీ 100% మీరు అన్ని చదువుకొని చక్కగా ఇంత ప్రొఫెషన్ లో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని 100% నమ్మొచ్చు. మీ డెసిషన్స్ అన్ని రైట్ అవుతాయి అనడంలో మాత్రం ఎలాంటి డౌట్ లేదని అర్థం అవుతుంది. వండర్ఫుల్ అండి. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. మోర్ పవర్ టు యూ.